ఓ రిషిని నాట్ లవింగా? లవ్వా గడిది గుడ్డ. మరి అతని కోసం వెయిటింగ్ ఎందుకు? ఏంట్రా ఈ వెయిటింగ్? శివంగి దగ్గరికి వెళ్దామా? వద్దు. ఏరా నువ్వేనా ఈ మాట అనేది? అవును నేనే. ఇవాళ నేను శివంగి కోసం నర్సరీకి వెళ్ళట్లేదు. కొంపదీసి బెట్లో డ్రాప్ అయ్యావా? రేయ్ నో 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 నో, ఇవాళ మనంతట మనం శివంగి దగ్గరికి వెళ్ళటం కాదురా. శివంగియే మనల్ని రమ్మని పిలుస్తుంది, అప్పుడు వెళ్దాం. తనెలా పిలుస్తుందిరా? తప్పకుండా పిలుస్తుంది. పిలవక చేస్తానా? అవసరం నాది కదా. ఏంటి అవసరం? దొంగని పట్టుకోవాలి కదా. ఓ దానికి రిషి ఎందుకు? ఆ రిషికి దొంగ గురించి తెలుసంటరా. వాడి హెల్ప్ తో ఆ వెధవని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా అని. నాకెందుకు ఆ రిషి నీకు స్కెచ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది శివంగి. ఎస్, నేను వేసే స్కెచ్ తో శివంగే తనంతట తానుగా నా లైన్లోకి వస్తుంది. అంటే ఆ దొంగని అడ్డం పెట్టుకుని శివంగిని నీ దొంగ ప్రేమలో పడేస్తావు అన్నమాట. ఎస్, కాసేపట్లో శివంగే నాకు కాల్ చేస్తుంది, చూస్తుండ్రా. వద్దు శివంగి, వాడి కాల్ చేయకు నువ్వు. నువ్వు ఆగు. అయ్యో చెప్పానా చేస్తుందని. మాట్లాడు మాట్లాడు. హలో హలో రిషి. ఎవరు? నేను. ఆ, నేను అంటే ఆల్రెడీ డిస్ప్లే మీద నేను చూసి కూడా తెలియనట్టుగా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అయ్యో శివంగి గారు మీరా? సారీ అండి, డిస్ప్లే చూడకుండా లిఫ్ట్ చేసేసాను. సర్లే, ఎక్కడున్నావు? మీ నర్సరీ దగ్గరైతే లేనులేండి. అదే ఎందుకు లేవు అని అడుగుతున్నాను. ఇది మరీ బాగుంది. ఉంటే ఉన్నానంటారు, లేకపోతే ఎందుకు లేవు అంటారు. మీది చాలా టిపికల్ క్యారెక్టర్ అండి. అవును, ఎందుకు ఇలా అడుగుతున్నారు? కొంప తీసి చిచ్చిచి అదేం కాదు, జస్ట్ క్యాజువల్ గా అడిగానంతే. అంతేనా? సర్లేండి, కాలేజీకి టైం అవుతుంది, ఉంటాను. ఏ హలో 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 హలో, ఏంటండి? లెవెల్ చూపించను అంటే ఒక హెల్ప్ అడుగుతాను. హా? మీరు నన్ను హెల్ప్ అడగడమా? ఇది నిజంగా వరల్డ్ రికార్డ్ అండి. ఇంతకీ ఏంటా హెల్ప్? అదే నువ్వు దొంగని వైన్ షాప్ దగ్గర చూసానని చెప్పావు కదా. అవును. మనిద్దరం కలిసి వెళ్తే ఆ దొంగని పట్టుకోవచ్చు. అందుకే ఒకసారి నర్సరీకి వస్తావా? ఏమన్నారు? నర్సరీకి వస్తావా? ఏంటి, ఇక్కడ సరిగా నెట్వర్క్ లేదు, ఏమీ వినిపించట్లేదు. ఒకసారి రిపీట్ చేయరా? దొంగ విధవ, వినపడినా కూడా వినపడట్లేదు అని నాటకాలు ఆడుతున్నాడు. తర్వాత చెప్తా వీడి సంగతి. హలో, ఒకసారి నర్సరీకి వస్తే ఇద్దరం కలిసి దొంగని వెతకడానికి వెళ్దాము అని అంటున్నాను. ఓ అదా, ఓకే 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 ఓకే. మీరింత ప్రేమగా అరిచి చెప్పాక రాకుండా ఉంటానా? నేను ప్రేమగా కాదు, అవసరంతో పిలిచాను. ఎలా పిలిచినా రమ్మని పిలిచింది మాత్రం నన్నే కదా. సరే, ఒక 10 minutesలో మీ ముందుంటాను. బాయ్. మొత్తానికి సాధించావురా. వెళ్ళు, ఆ శివంగికి సైట్ కొట్టుకో. వెళ్ళు. చెప్తే అర్థం కాదా? వెళ్ళండి. ఎవరతను? వాచ్మెన్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడేంటి? అడుగుతా ఉండండి. అలాగేనండి. సెక్యూరిటీ సార్, ఎక్కడికి వెళ్తున్నావు? మిత్ర మేడం దగ్గరికి వెళ్తున్నాను సార్. ఎందుకు? ఇంటికి ఎవరైనా వస్తే
ముందు మేడం గారికి ఇన్ఫార్మ్ చేసి ఆవిడ రమ్మని చెప్తే అప్పుడు లోపలికి ఎలా చేయమని చెప్పారు సార్. అలా ఎందుకు చెప్పింది? ఏమో సార్, నాకు కూడా తెలీదు. ఏదీ లేకుండా మిత్ర ఇలాంటి రూల్స్ పెట్టదే. నిన్న ఒక పెద్ద ఆవిడ మిమ్మల్ని కలవడానికి ఇంటికి వచ్చారు సార్. మేడం ఆవిడతో ఏదో మాట్లాడి ఇక్కడి నుంచి పంపించేశారు సార్. అవునా? అవును సార్. ఆ పెద్ద ఆవిడ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి మేడం గారు ఈ రూల్ పెట్టారు సార్. ఎవరా పెద్దావిడ? పేరు చెప్పారా? డైలీ చాలా మంది వస్తుంటారు సార్. అంతమంది పేర్లు నేను ఎలా గుర్తుపెట్టుకోగలను సార్? సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సార్, గుర్తొచ్చింది సార్. ఎవరు? ఆవిడ పేరు లలిత సార్.